ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు పోయే విమానంలో హెలికాప్టర్లో నేను కూడా పోవాల్సింది. కరెక్ట్గా 1:45కి, ఆ రోజు లాస్ట్ డే అసెంబ్లీ, 1:45కి నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ఎవరిని వేస్తున్నావు అని అడిగారు. మన ఛాయిస్ కాదు కదన్నా, అపోజిషన్ లీడర్ ఛాయిస్ కదా. చంద్రబాబు నాయుడు గారు నాగం జనార్దన్ రెడ్డి పేరు పంపించారు. వద్దు, శోభా నాగిరెడ్డిని వేసేయన్నారు. నాకు అప్పుడే అర్థమైంది, పలానా వ్యక్తి నీ పక్కన ఉన్నాడా అని అడిగిన. ఆ వ్యక్తి లేరు కాబట్టి ఆయన పేరు నేను చెప్పనవసరం. అంటే అవును అన్నాడు. సరేనా, నేను పెండింగ్ పెడతాను, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ వేయను, కానీ అది సాంప్రదాయ పద్ధతి కాదు. మనం ఎప్పుడు కూడా అపోజిషన్ నాయకుడు చెప్పిన వారికి అపోజిషన్ నుంచే వేయాలి అని చెప్పి ఫోన్ పెట్టేశాను. మనోహర్ డిప్యూటీ స్పీకర్ ఉన్నాడు, హౌస్ అడ్జర్న్ చేశారు. 8 గంటలకు ఎవరో మినిస్టర్ భోజనం పెడితే 8 గంటలకు ఆడ మాట్లాడేటప్పుడు చెప్పాను నేను ఒక ముఖ్య వ్యక్తితో. నేను 2 నెలలు కాలేదు ముఖ్యమైన స్పీకర్ అయ్యి, అప్పుడే రూల్స్కి వ్యతిరేకంగా చేయమంటే ఎట్లా చేసేది? నేను ఆల్రెడీ చెప్పాను, రూల్స్కి వ్యతిరేకంగా అయితే నేను చేయను, రూల్స్ పాటించే చేస్తానని. అంటే అప్పుడే శర్మ పోతున్నాడు. శర్మ అంటే సీఎం ఆఫీస్లో పనిచేస్తున్నాడు, భాస్కర్ శర్మ. నేను పిలిచి, శర్మ నేను పోవటం లేదు, నేను క్యాన్సిల్ చేసుకుంటున్నాను, ఎందుకంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పెండింగ్ పడింది, రేపు పొద్దున్నే అన్నతో ఫోన్లో మాట్లాడి రిలీజ్ చేస్తాను అని రాత్రి 8 గంటల రాత్రికి నేను నా హెలికాప్టర్లో పోవాల్సింది క్యాన్సిల్ చేసుకున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఇటువంటి నేను ముఖ్యమంత్రి బతికినాను కాబట్టి ముఖ్యమంత్రి అయ్యి, ఆ రోజు లేకుండా లేదు కదా. ఎవరు సేవ్ చేశారు? రాజశేఖర రెడ్డి గారే సేవ్ చేశారు, పోకన్నా చేసి. లేకుంటే ఆ హెలికాప్టర్లో పోయేవాడిని. పివి నరసింహారావు గారిని చెప్పాల్సిన అవసరం ఉంది. పివి నరసింహారావు గారు మా కుటుంబానికి చాలా సన్నిహితులు, చాలా దగ్గర వ్యక్తి, మా తండ్రి గారికి గురువు లాంటి వ్యక్తి. ఆయన 2 సీట్లు బీజేపీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ముప్పు వస్తే బీజేపీతోనే వస్తుందని చెప్పారు. 2 సీట్లు ఉన్నప్పుడు నేను షాక్ అయినా, ఇదేంది 2 సీట్లు ఉండే పార్టీ ముప్పు ఎట్లు వస్తుంది? 91లో పూర్తిగా సగం సామాన్ పంపించేశాడు, బుక్స్ గిక్స్ అంతా పోటీ చేయటం లేదని ఇక్కడికి వచ్చేసాయి. మేము హార్ట్ ఆపరేషన్ చేసుకొని వస్తే 3 రోజులు గోదావరి సదం అనుకుంటా, 3 రోజులు కాటేజ్లో తిరుమలలో ఉన్నాం. పివి నరసింహారావు గారు, నేను, కృష్ణమూర్తి అని ఆయన పిఏ ఉన్నారు, ఫ్యామిలీ అంతా బయట ఉన్నాం. 3 days 4 days ఉన్నాం తిరుమలలో. మళ్ళీ అంతా ప్రిపేర్ అయిపోయినట్టు షిఫ్ట్ అయ్యేదాన్ని. ఆయన దేశ ప్రధానమంత్రి కొద్ది రోజుల్లోనే అయ్యారు. ఎందుకు చెప్తున్నానంటే, తేజ చెప్పాడు, నేను పరిగెత్తను, నేను దేనికి ఆశించనండి, నుదుట రాసింటే దేనికి అది ఇంటికి, మన ఇంటికి వస్తుంది. ఆ తేజకి సమాధానం చెప్పేదానికి ఈ 2 చెప్పాల్సి వచ్చింది. నేను ఒక కాఫీ కానీ టీ కానీ ఎవ్వరికి ముఖ్యమంత్రి కావాలని నా నోటితో నేను అడగలేదు. ఒకరోజు రాత్రి 11 గంటలకు సోనియా గాంధీ గారు నేరుగా నాకు ఫోన్ చేసి, నేను నా కుమారుడు ఉన్నాం, ఇద్దరమే ఉన్నాం, నా వైఫ్ డాటరు యుఎస్లో ఉన్నారు, పాప చదువుకుంటా ఉంటే అడిగిపోయింది. పోతే 11 గంటలకు ఫోన్ చేసి, యూ హ్యావ్ టు టేక్ ఓవర్ విదిన్ 2-3 days అని చెప్పింది. థ్యాంక్ యూ మ్యామ్ అన్న. ఆమెకు డౌట్ వచ్చింది, ఏమన్నా ప్రాంక్ కాల్ అనుకుంటా ఉన్నాడా, డూ యూ నో హూ వీఆర్ స్పీకింగ్ టు అన్నాను. ఎస్ మ్యామ్, ఐఎమ్ స్పీకింగ్ టు మై పార్టీ ప్రెసిడెంట్ అన్న. బికాస్ దేర్ వాజ్ నో రియాక్షన్ ఇన్ మీ. దీనికి చెప్పాలంటే, మా తండ్రి గారు ఒకసారి ముఖ్యమంత్రి కావాల్సిన వాడు నెక్స్ట్ డేకి మారిపోయింది, భవన వెంకట్రామ్ అయిపోయాడు. సో కాంగ్రెస్ పార్టీని ఇటువంటి విచిత్రాలు చాలా జరుగుతుంటాయి. అందుకని నా కొడుకు ఫస్ట్ ఏం చెప్పానంటే, మీ అమ్మకి ఏడన్నా చెప్పావు, చెప్పొద్దు, నువ్వు ఎవరికి చెప్పొద్దు, అయ్యేంతవరకు చెప్పొద్దు అని చెప్పారు. సో డెస్టినీ డిసైడ్స్
మనము ఎంత కష్టపడినా కూడా సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఏది జరగాలో అది జరుగుతుంది. అది బిలీవ్ చేసేవాడిని కాబట్టే నేనంత పదవి కోసము నేను ముఖ్యమంత్రికి రిజైన్ చేయాలని డిసైడ్ చేసిన రోజే నేను పార్టీకి వ్యతిరేకంగా స్టాండ్స్ తీసుకోవాలి, పార్టీ కంటే ప్రజలే ముఖ్యం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలంగాణ ఆంధ్ర ప్రజలు నష్టపోతారు అని నాకు తెలిసిన భావాలు ఖచ్చితంగా చెప్పాలనే ఉద్దేశంతోనే బయటకు వచ్చి చెప్పాను. నేను మళ్ళా ప్రయత్నం చేశాను. మళ్ళా సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో దగ్గర 2 hours ఒక్కనే మాట్లాడాను. వారు అంత చరిత్ర చెప్పుకుంటూ వచ్చారు. యూఆర్ గోయింగ్ అగెయిన్స్ అ పార్టీ డిసిషన్ అన్నాడు యువ నాయకుడు. విచ్ పార్టీ డిసిషన్ ఆర్ యూ టాకింగ్ ఆఫ్ సార్ అన్న రాహుల్ గాంధీ గారిని. వీ హ్యావ్ టేకెన్ ఇన్ ద కోర్ కమిటీ అని. ఐ థింక్ యూ హ్యావ్ టు గో త్రూ ద కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ సార్. 5 రెజల్యూషన్స్ ఉన్నాయి ఏఐసిసిలో, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో 5 రెజల్యూషన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 1908. 1908 నుంచి 5 రెజల్యూషన్స్ కాంగ్రెస్ పార్టీలో జనరల్ బాడీలో తీసుకున్నారు. లింగ్విస్టిక్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ను ఇవ్వాలని. దీంట్లో జవహర్లాల్ నెహ్రూ ఒకసారి పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడు, యానీ బెసెంట్ గారు మధ్యలో అయ్యారు. మధ్యలో అయినప్పుడు ఆమె రెజల్యూషన్ నేను పెట్టనని చెప్పింది. లింగ్విస్టిక్ స్టేట్కి నేను వ్యతిరేకము. యానీ బెసెంట్ బికేమ్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్. ఆమె నేను పెట్టను అని చెప్పింది. చెప్తే ఆంధ్ర తెలుగు స్పీకింగ్ అందరూ కూడా బాయ్కాట్ చేశారు, కాంగ్రెస్ పార్టీని బాయ్కాట్ చేశారు. బాయ్కాట్ చేస్తే మహాత్మా గాంధీ గారు కన్విన్స్ చేసి మళ్ళీ పట్టాభి సీతారామన్ని దే హ్యాడ్ టు మేక్ హిమ్ ఏఐసిసి ప్రెసిడెంట్, రెజల్యూషన్ పెడతామని చెప్పి జేబీసీ కమిటీ వేసి లింగ్విస్టిక్ స్టేట్ కింద పెడతామని చెప్పి చెప్పడం జరిగింది. ఇది రిమైండ్ చేశాను ఆయనకు. డేట్స్ అన్నీ కూడా ఇచ్చారు. అసలుకు ఆంధ్రప్రదేశ్ను ఎవరు ఫామ్ చేశారు? జవహర్లాల్ నెహ్రూ. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎవరు కలిపారు? జవహర్లాల్ నెహ్రూ. 71లో ఆంధ్ర ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు 371D పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడు ఇందిరాగాంధీ ఏం మాట్లాడింది? ఇప్పుడు 69లో తెలంగాణ అడిగింది నాకు సపరేట్ స్టేట్ కావాలని. 71లో ఆంధ్ర అడిగింది స్టేట్ కావాలని. ఎందుకు ఇవ్వలేదు అప్పుడు? తెలంగాణ అడిగినప్పుడన్నా ఇచ్చిండల్లా, ఆంధ్ర అడిగినప్పుడన్నా ఇచ్చిండల్లా. లేదు మేము సమైక్యము, నా చెవుల్లో ఇంకా వాళ్ళు విశాలాంధ్ర కావాలని కోరుతూ నేను పోతా ఉంటే నా చెవుల్లో నేను చిన్న పాపగా నాకు ఇంకా ఉన్నదని పార్లమెంట్లో చెప్పిన స్పీచ్ తీసి రాహుల్ గాంధీకి ఇచ్చాను. ఇది చదువుకో, మీ గ్రాండ్ మదర్ చెప్పిండేది. సమైక్య ఎప్పుడైతే ఆంధ్ర సపరేట్ రాష్ట్రం కావాలన్న రోజు కూడా మా తండ్రి సమైక్యంగానే ఉండాలని ఆ రోజు పోరాటం చేశారు ఆయన. నేను పార్టీ వ్యతిరేకంగా పోవటం లేదు. యువర్ డెసిషన్స్ ఆర్ అగెయిన్స్ట్ 4 generations ఆఫ్ యువర్ యాన్సెస్టర్స్ అని చెప్పాను వారికి. ఇంత చర్చ జరిగింది అని చెప్పేదానికి చెప్పారు.